శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జగద్గురు బోధలు వీడియో పార్ట్ 2 ఎపిసోడు 64 64 చెప్పుకోవాలి. 63 ఏం చెప్పుకున్నాము అంటే ఈ విషయంలో మనం ఒక అడుగు వేస్తే ఈశ్వరుని అనుగ్రహము మన వెంట ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ 63 64 చేద్దాం కంటిన్యూషను. దాంట్లో నెక్స్ట్ టాపిక్ ఏమిటంటే నేను అనగా ఏమి. ఈ విశాలమైన ప్రపంచంలో కోట్ల కొలది ప్రాణులు ఉన్నవి. ప్రతి ప్రాణి హృదయంలోనూ నేను నేను అనే భావం స్ఫురిస్తూ ఉంటుంది. ప్రతి వ్యక్తికి ఇటు ప్రత్యేకంగా స్ఫురణ కలుగుటలో అర్థం ఏమిటి? మానవులకు కలిగిన ఉత్తమ భావములకే వేదమని పేరు. వేదముల తుదిని వేదాంతమని అంటారు. వేదాంతములోనూ ఈ నేను గురించి ఎక్కువగా విచారం చేయబడింది. ఈ నేను అను స్ఫురణకు అర్థమేమో కొంచెం విచారిద్దాం. వేదములలో మొదటి ఋగ్వేదం, దాని అంత్యభాగమే ఐతరేయ బ్రాహ్మణము. దానిలో ప్రతి మానవుడు ఈ నేను అనగా ఏమో తెలుసుకోవాలని చెప్పబడింది. వేదకాలంలో మహామహులు దీన్ని వచ్చి చేసిన విచారణ దీనివల్ల తెలియతున్నది. మనం ఎన్నో పనులు చేస్తున్నాం. ఈ అనవరత కార్య ప్రపంచం ఎవరి కొరకు? మనం ఎంత చదివినా, ఎంత సంపాదించినా, ఎన్ని ఊళ్ళకు వెళ్ళినా, ఏ అకార్యం చేసినా అన్ని ఈ నేను ఉద్దేశించే కదా. ఈ నేను అనగానేమి? ఎవరో చెప్పింది వింటే మనకేమేం ప్రయోజనం? మనం దీని గురించి ఆలోచించాలి. మరి గీత ఉద్ధరేత్ ఆత్మానాత్మానం అని కదా చెప్పింది. రోగం ఉన్నవాడు మందు పుచ్చుకోవాలి, కానీ ఎవరో మందు తీసుకుంటే రోగికి రోగం నివారిస్తుందా? ఆత్మవిద్య అనుభవంలో మనకు రావాలి. పూర్వకాలంలో ఎవరో సాక్షాత్కారం చేసుకున్నారని మనం కూర్చుంటే ప్రయోజనం లేదు. ఈ విషయం గురించి మనం కూడా విచారణ చేయాలి. ఒక వస్తువు యొక్క వాస్తవ స్థితి తెలిసేటంత వరకు బుద్ధి అల్లాడుతూనే ఉంటుంది. ఎందువల్ల? బుద్ధికి వాస్తవ పక్షపాతిని అని అన్నారు. నిజం తెలిస్తే కానీ బుద్ధి శాంతించదు. బుద్ధికి సత్యంపై పక్షపాతమని ప్రాచీనుల వాక్కు. ఇతరుల ప్రమేయము ఉపదేశము లేకుండానే నేను నేను అనే స్ఫురణ కలుగుతున్నది. ఈ నేను అనగానేమి? క్రైస్తవ సిద్ధాంతము జీవుడనే నిత్య వస్తువు ఒకటి ఉన్నది. ఆ వస్తువు మానవులలోనే కానీ పశుపక్షాదికములలో లేదు. మానవుని దేవు నశించినా జీవునికి నాశం లేదు. మానవుడు చనిపోయిన పిదప కొల్ల ఖననం చేసిన చోట జీవుడు ఉండును. ప్రళయకాలంలో భగవంతుడు జీవులకు సుకృత దుష్కృత ఫలములను ఇస్తున్నాడు అని చెప్తుంది. ఇది వారి సిద్ధాంతం. రామానుజాచార్యుల వారు వైష్ణవ మతం, విశిష్టాద్వైత మతాన్ని స్థాపించారు. వారు మహానుభావులు, ఎన్నో గ్రంథాలు రాశారు, చేసిన ఘనకార్యములు ఎన్నో. వారి అనుయాయులు లక్ష సంఖ్యలో ఉన్నారు. సంపూర్ణమైన వస్తువు ఒకటి ఉన్నది. అది అనేక అంశాలు కలది. ఈ నేను ఆ అంశాలలో ఒకటే కానీ అన్యము కాదు. జీవులందరూ జడులే, కానీ ప్రతి జీవిలోనూ ఆ పరిపూర్ణమైన వస్తువు అంతర్యామిగా ఉన్నది. ఇది రామానుజ మతం. ఉపనిషత్తులు ప్రపంచమందరి సర్వ వస్తువులకు ఒక మూల కారణం ఉన్నదని చెబుతున్నవి. కొండకు మట్టి ఎట్లు ఆధారము, సర్వ ప్రపంచములకు ఆధారమైన ఒక మూల వస్తువు ఉన్నది. ఆ వస్తువే ప్రతి మనిషి దేహంలోనూ కలదు. నేను అనే స్ఫురణకు కారణం ఆ వస్తువే. దాన్నే జ్ఞానం అని కూడా అంటారు. అన్ని వస్తువులు దాని చేత తెలియబడినాయి, కానీ దానిని తెలుసుకునే వస్తువు వేరే లేదు. ఆ వస్తువు కేవలము జ్ఞానమే కాదు, ఆనంద స్వరూపంగాను ఉన్నదనంటే ఉపనిషద్ మతము. ఆనందం అనగానేమి? కంటికి ఇంపైన వస్తువులను మనం చూస్తూ ఉన్నాం, చెవికి ఇంపైన శబ్దాన్ని వింటున్నాం, సుగంధంను ఆఘ్రానిస్తున్నాం. ఈ ఇంద్రియ వ్యాపారం వల్ల ఏదో ఒక ఆనందానుభూతి కలుగుతూ ఉంది. ఈ సంతోషానికి అర్థమేమి? ఈ ఆనందం ఆగంతకమా లేక చిత్తవృత్తి విశేషం వల్ల స్ఫురిస్తున్నదా అని విచారించినప్పుడు ఈ శక్తి సహజ శక్తియే అని గోచరిస్తున్నది. ఈ సంపూర్ణముగా ఉన్న ఆనందమే ఖండముగాను అవగతమవుతున్నది. వ్యాకరణ శాస్త్రంలో స్ఫోటవాదమని ఒక వాదం ఉన్నది. మార్క్స్ ముల్లర్ వ్యాకరణ శాస్త్రం ఒక సైన్స్ అని చెప్పాడు. కొన్ని నిరుక్త పదములను, కొన్ని వేద శబ్దములను అనుసరించి ఆయన ఫైలాలజీ అనే ఒక శాస్త్రం ఒకటి తయారు చేశాడు. అటువంటి వ్యాకరణ శాస్త్రంలో శబ్దమే బ్రహ్మమని చెప్పబడింది.
ఈ కా గా చా జా అనే వర్ణములన్నీ నాలుక, పెదవుల, దవడ, కంఠము, నాసిక మొదలైన అవయవ సంబంధముల వలన వాయువు యొక్క అభిఘాతం వలన కలుగుతున్నవి. ఒక చిన్న రంధ్రంలో నుంచి సూర్యరశ్మి ఇంటిలోనికి వస్తుంది. ఆ రంధ్రము వర్తులాకారమైతే ఎండ కూడా వర్తులాకారంగానే ఉంటుంది. ఆ రంధ్రం చతురస్రము, దీర్ఘ చతురస్రము అయితే ఎండ కూడా తదాకారి అవుతుంది అన్నట్టు అలాంటి ఆకారం వస్తుంది. అనగా ఉపాధిని బట్టి రూపం ఏర్పడుతూ ఉన్నదన్నమాట. శబ్దబ్రహ్మం కూడా పరిపూర్ణంగా అఖండంగా ఉన్నది. తాళవ్యాధ్యభిఘాత విశేషం వల్ల నానా విధములైన నాదములు శ్రవణేంద్రియములకు విషయములకు అవుతూ ఉన్నవి. వేదాంత దీనినే సత్కార్యవాదం అని అంటారు. ఎవరైనా భక్తి రసప్లావితములైన గీతికలను పాడుతూ ఉంటే మనం పులకాంకితం అవుతూ ఉంటాం. మన హృదయాల్లో ఆనందానుభూతి కలుగుతుంది. ఈ ఆనందం మన హృదయాల్లో ఇంతకు ముందే ఉన్నదా లేక ఆగంతకమా అని మనం విచారించినట్లయితే మనలో ఉండే అఖండ ఆనందాన్నే ఖండములుగా అనుభవిస్తున్నామని, ఇది ఎక్కడి నుండో రావటం లేదని మనకు తెలుస్తుంది. నేను ఆనందఘనము, కానీ దానికి ఒక ఆవరకం ఉన్నది. అది కొంచెం తొలగినప్పుడే ఆనంద స్ఫురణ కలుగుతూ ఉన్నది. ఈ విషయాన్నే శంకర్ల వారు దక్షిణామూర్తి స్తోత్రంలో ఇలా వ్రాశారు. నానా ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యన్యతు చక్షురాది కరణద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్యత సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. జ్ఞానము దీపశక్తితో సమానము. దీపం ఉంటే చీకటిలో వస్తువులను చూడగలము. జ్ఞానదీపం వలన ప్రపంచమంతా మనకు ఎరుకకు వస్తుంది. నేను అనున్నది పరిపూర్ణ జ్ఞాన స్వరూపం. అది ఆనందఘనం. దానికి మనస్సు ఆవరకంగా ఉన్నది. రంధ్రములున్న కుండలో ఒక దీపం ఉంచి రంధ్రములను గుడ్డతో కప్పితే దీపపు కాంతి ఆగబడదు. గుడ్డను కొంచెం తొలగించితే ప్రకాశం నేత్రగోచరం అవుతుంది. దేహమును ఇలాంటి ఘటమే. ఇంద్రియములే రంధ్రములు, అజ్ఞానమే ఆచ్ఛాదించే వస్త్రము. అజ్ఞానము తొలగిందంటే ఆనందమే. మనకు కనబడే సూర్య చంద్ర నక్షత్ర గ్రహముల అన్నీ దాని రూపములే. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. అని హయగ్రీవ స్తోత్రం భగవంతుడిని జ్ఞానానందమయునిగా చెప్పింది. అనాత్మ విషయమే ప్రపంచమును వదిలితే మిగిలేది శుద్ధమైన ఆత్మవస్తువే. అదే నేను మనం తెలుసుకోవాల్సినది. నేనే. ఇక్కడితో ఈ టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ టాపిక్ ఏమిటంటే మహామోహే నిలీయామహే అది టాపిక్. ఒకరికి వయస్కైన కన్య ఉన్నది. కుమార్తెపై అతను చాలా ప్రేమ. 30 తిప్పలు పడి తగిన వరుణ్ణి వెతికి అతనికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. పెళ్లి కాగానే అల్లుడు పెళ్లి కూతురుని తన ఇంటికి పిలుచుకుని వెళ్ళిపోతాడు. కన్యాదానం చేసేటప్పుడు ఆ తండ్రి హృదయం ఎట్లా ఊసిపడుతుందో మనం ఊహించుకోవచ్చును. కన్యకు మంచి వరుడు దొరికినాడన్న సంతోషం ఒక పక్కన, ఇంతకాలం తన లాలన పాలనలో పెరిగి పెద్దదైన పిల్ల అత్తవారింటికి వెళ్ళిపోతూ ఉందే అని ఒక చింత ఒక పక్క. అతని మనస్సు ఉద్వేగపూరితమైపోతుంది. 10 గుమ్మముల్లో పడిగాపులు కాచి వరాన్వేషణ చేసినది ఇతడే. కష్టపడి అప్పు సొప్పు చేసి పెళ్లి చేసినది ఇతడే. ఇప్పుడు తీరా వివాహమై వెళ్ళిపోతుంటే హృదయం వికలమై కంటతడి పెట్టుకునేది ఇతడే. మోక్షస్థితి మనకు లభించిందంటే మన స్థితి కూడా ఈ గృహస్థుని లాంటిదే అని ముముక్షువులు అంటారు. నిరంతరంగా అవ్యాహతమైన భజన భక్తితో ముముక్షు మోక్షస్థితికి వస్తున్నాడు. కానీ అప్పుడు అతనికి ఒక్క ధర్మ సంకటమైన స్థితి ఏర్పడుతూ ఉన్నది. కన్యాదాత వల్లనే ఇతడు ప్రయాసపడి భక్తి మార్గంలో చెప్పబడిన అనుష్ఠానాలను అన్నీ చక్కగా ఆచరించి చిత్తశుద్ధి ఏర్పడి పూర్ణత్వం పొంది మోక్షస్థితికి వచ్చేసరికి ముందు వెనకలాడుతూ ఉన్నాడు.
మోక్షం వచ్చేసరికి భగవంతుడు లేడు, భక్తుడు లేడు. కన్యను వరుణి అప్పగించి కన్నీరు కాచి తండ్రి వలె ముముక్షువు బుద్ధి కన్యను భగవదర్పణం చేసి దుఃఖిస్తున్నాడు. ఈ దుఃఖాన్ని ఒక కవి ఈ విధంగా వర్ణించాడు. భస్మోధూళన భద్రమస్తు భవతే రుద్రాక్షమాలే శుభే హా సోపాన పరంపరే గిరిసుత కాంతాలయాలంకృతే అద్యారాధనా తోషితేన విభున యుష్మా సపర్యాసుఖం లోలోచ్ఛేదిని మోక్షనామని మోహామోహే నిలీయామహే. నా భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ఆ మోక్షాన్ని అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఇక మీదట నేను విభూతి పూసుకోవడం, రుద్రాక్షను ధరించడం అంటూ ఉండదు. పూజ, జపం, ధ్యానం మొదలైన సోపాన ప్రక్రియలు అవసరం లాగలేదు. భస్మోదోళనమా, నీకు క్షేమం కలుగుగాగా. ఓ రుద్రాక్షమాల, నీవు నేను ఒకరినొకరు విడిచిపోవలసిన కాలం వచ్చింది. మీరు నాతో పాటు ఉన్నప్పుడు మీరు ఎంతో ఆనందాన్ని ఇచ్చారు. ఇప్పుడు స్నేహితులైన మిమ్మల్ని వదిలి మోక్షమనే మహామోహంలో మునిగిపోబోతున్నాను అని కవి అంటున్నాడు. మోహాన్ని పోగొట్టేదే మోక్షం. కానీ మోక్షకారణ సామగ్రులైన భస్మోదోళన, రుద్రాక్షధారణ, పూజ, జప, ధ్యానాధికములను వదలనప్పుడు హృదయం వికలమై మోక్షమే ఒక మహామోహంగా కవికి కనిపిస్తున్నది. కృష్ణాకర్ణామృతం రాసిన లీలాసుకులు కూడా ఇదే విధంగా ఒక శ్లోకం రాశారు. భక్తి ముదే కొద్దీ కర్మ సడలిపోతుందనే విషయం ఈ శ్లోకం వివరిస్తుంది. సంధ్యావందన భద్రనోస్తు భవతే భో స్నాతుభ్యం నమో భూదేవా పితరశ్చ తర్పణ విధో నాహం క్షమృతాం యత్ర క్వాపి నిషజ్జయాదవ కులోత్తంసస్య కాంతద్విషః స్మారమఘం హరామిత దళం మన్యేన మే. ఓ సంధ్యావందనమా, నీకు శుభమొగ్గాక. నీవు నాకు అక్కర్లేదు. స్నానమా, నీకు నమస్కారం. దేవతలారా, పితృదేవతలారా, మీకు తర్పణాధికారులు విడిచే శక్తి నాకు లేదు, క్షమించండి. ఎక్కడో ఒక మూల కూర్చుని యాదవ కుల భూషణుడైన కంస విద్వేషిని కృష్ణుని స్మరించి నా పాపాలను పోగొట్టుకుంటాను. తక్కిన కర్మలతో నాకేం పని అని లీలాసుకులు అంటారు. తర్వాతది నెక్స్ట్ ఎపిసోడ్లో కంటిన్యూ చేద్దాం. ఇక్కడ విరామం ఇద్దాం. స్వస్తి. వినుడు వినుడు శ్రోతలారా, మహాభారత కథలు మన మనుగడ కోసం అందించిన కథలు. శూరులు, ధీరులు, వీరుల చరితలు, మన కృష్ణయ్య బోధించిన బోధలు. ఎంత విన్నా తరగని చెరగని మరువలేని మన భారతం, మహాభారతం. సత్సంగం సత్సంగం, భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు. భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం, ఈ సత్సంగం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి
అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.